ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి ఏదో విమర్శలు చేసేస్తే ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటే ఇక్కడ అమాయక ప్రజలు ఇంకా నీ మాటలు నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయేటువంటి దానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కానీ సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని గమనించమని ఇప్పటికన్నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే ఏమనంటే ఎర్రబుక్కు అంటావు. నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు. నీ జీవితంలో నీకు నీ తండ్రికి ఎప్పటికీ ఆ ఎర్ర పుస్తకం కనీసం మొదటి పేజీ కూడా తెరిచేటువంటి రోజు రాదు. అది నువ్వు మరిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప. నీ కుర్చీని ఇప్పటికే మడత పెట్టేశాం. 2019లో మీ నాన్న కుర్చీని మడత పెట్టేశాం. రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో. కావాల్సినంత ఉంది నీకు. ఇంకా ఇక్కడైనా నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్తామన్నా, ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు. అంత కామెడీ ఫేస్ ఉంది. దయచేసి ఈ తప్పుడు రాత్రిలో ఎవడో ఇచ్చినటువంటి 4 పదాలు స్పష్టంగా పలకవయ్యా. నువ్వు పెట్టేటువంటి సమావేశం పేరు చెప్పు ఏంటో. నువ్వు నేను చెప్పను కాదు, ఆయన చెప్పను. మనం డెంగ్యూ జ్వరాలు అని చెప్పను, చెప్పగలేము. ఏమో ఆయన ఏమంటాడు, ఆయన నన్ను ఏం చెప్తున్నా. సో కనీసం నోరు తెరవనటువంటి నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం? దయచేసి ఆ మాటలు మానుకొని ఇప్పటికన్నా మేము 14 సంవత్సరాల్లో మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం. ఈసారి ఇస్తే ఏదైనా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మా మీద విమర్శలు చేసి ఏదో చేసేసామని ఒక భ్రమ కల్పించి దయచేసి ఇక్కడ ప్రచారాలు చేయొద్దు, మా మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పి మరొకసారి ఈ పప్పుకి హెచ్చరిస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సరే దీన్ని చూస్తే ఆయన పరిగెడు వస్తానులే సార్. ఈ ఆర్కే గారు తిరిగి వైసీపీలోకి రావడం మీరే చెప్పాలి. చాలా మాట్లాడి వెళ్ళిపోయారు జగన్ గారి గురించి. ఇప్పుడు కనీసం షర్మిలా గారికి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తిరిగి మీ పార్టీకి వస్తుంది అంటే ఏమన్నా వ్యాపారాలు అవి పదవి ఏమైనా ఇస్తారని ఆశించడం వల్ల వస్తారా? అది ఆయన అడగాలి నువ్వు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి గడిచినటువంటి ఈ 58 మాసాలుగా అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వస్తున్నటువంటి స్పందనని మనం భీమిలి సభ దగ్గర నుంచి, తర్వాత జరిగినటువంటి దెందులూరు సభ దగ్గర నుంచి, నిన్న కాక మొన్న జరిగినటువంటి రాప్తాడు సభ చూసిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి సామాన్యుడికి ఉన్నటువంటి అభిమానం ఏంటో, ఆయన రోడ్డు ఎక్కితే వచ్చేటువంటి స్పందన ఏంటో క్లియర్గా కనబడతా ఉంది. సో ఒకరిద్దరు ఎవరన్నా తప్పిదం చేసినా లేదా ఆ క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వారు సమీక్షించుకొని తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా చూడాలి తప్ప దీన్ని పెద్దగా ఏదో జరిగిపోయింది మళ్ళీ ఏదో ఇంకొక ఉపద్రవం వచ్చి పడిపోయింది అనేటువంటి దానికి చూడాల్సినటువంటి పని లేదనేటువంటిది నా అభిప్రాయం. సార్, అనకాపల్లి ఎంపీగా నాగబాబు రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు సార్? ఏ బాబన్నా రాని, ఏ బాబు అయితే ఏమో చెప్పు. ఏ బాబన్నా చంద్రబాబు కదా డిసైడ్ చేయాల్సింది. ఏ పార్టీ కన్నా ఈ రోజు రేపు బహుశా నాకు తెలిసి రేపు ఎల్లుండో ఎన్డీఏలో చేరుతున్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ 3 పార్టీలు కలిసి వస్తాయి. 3 పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు. వన్స్ వారు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఫలానాలు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు. లేదా ఎవరో ఫలానాలు వచ్చేస్తున్నారమ్మో ఏదో అయిపోతుందమ్మో బ్రహ్మాండం బదులైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. రొటీన్ గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. సంబంధించి ఐటీకి సంబంధించి లోకేష్ కూడా ఐటీ మంత్రిగా పనిచేశారు, మీరు ఐటీ మంత్రిగా పనిచేస్తారు. ఆయన హయాంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏ కంపెనీలు వచ్చాయి, మీ హయాంలో ఏం జరిగింది అనేది ఒక డెఫినెట్ గా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు కావాలంటే ఆన్ పేపర్ ఇస్తాను.
గతంలో ఎగుమతులు ఎంత, ఇప్పుడు ఎగుమతులు ఎంత, గతంలో ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేశారు, ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేస్తా ఉన్నారు, వారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, మన హయాంలో మనం ప్రారంభించినటువంటి కంపెనీలు ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి కానీ ఐటీకి సంబంధించి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, సంబంధించినటువంటి శాఖల దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్ చెప్తున్నటువంటి తప్ప కాకి లెక్కలకు కాదు. ఏమో ఆయన తీసుకెళ్తే మంచిది నా ఉద్దేశం. సార్ మీ ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు కదా, చర్చికి వెళ్ళొచ్చు కదా సార్. నేను రెడీ అని చెప్తున్నాను కదా, నేను రెడీ అని చెప్తున్నా. ఆయనకు ధైర్యం ఉండొద్దు. జనం నుంచి గెలిచి వచ్చినట్టు నాలాంటి తిని బ్యాక్ డోర్ లో వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని మనకన్నా స్థాయి ఉండాలి కదా మాట్లాడడానికి. కాదు అది ఏబిఎన్ కానీ టీవీ5 కానీ ఈటీవీ కానీ వాళ్ళు ఎవరన్నా ఎట్లా పైకి ఏబిఎన్ కానీ టీవీ5 కానీ ఈటీవీ కానీ ఎవరన్నా తీసుకెళ్ళి ఇస్తానంటే వాళ్ళ దగ్గర పంపిస్తారు. మా టీవీ కుండను తీద్దాం ఆగండి. పప్పు చాడుతుంది కదండి, పైకి